చూడండి, ఇక్కడే అడవిలో ఎన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయో చూడండి. మీరు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది చూడండి, ఇది శ్రీగంధం. అడవుల్లో, ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ పెట్టినా కూడా మనకి శ్రీగంధం అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. దీని యొక్క ఆకులు ఇదిగో ఈ మాదిరిగా మృదువుగా ఉంటాయి. అలాగే చందనం అని కూడా అంటారు. చూడండి దీని యొక్క కాడ ఎలా ఉంటుందో. ఇక్కడే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అడవి అంటేనే ఔషధ మొక్కల గని, కానీ ఇక్కడే ఇన్ని ఉన్నాయి. చూడండి, ఇది గంధం చెట్టు అంటారు, శ్రీగంధం అంటారు, చందనం అంటారు. చూసారు కదా. ఇప్పుడు చూడండి, దాని పక్కనే ఇది గుబదాడి అంటారు. గుబదాడి లేదంటే గోబదాడి అంటారు. ఈ యొక్క ఆకులు మీరు ఒకసారి గమనించండి. మంచి వర్షాకాలంలో దీనికి పువ్వులు చాలా బాగుంటాయి. దీని పూలలో వర్షపు నీళ్ళు బిందువులు ఉంటాయి. ఆ నీళ్ళను తాగితే ఎన్నో రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ గుబ్బదాడికి కాయలు వస్తాయండి. మరి ఈ కాయల్ని ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారు. వాస్తు దోషాలకి, నరదిష్టికి, వాటికి వాడుతూ ఉంటారు. మీరు ఒకసారి దీని పత్రాన్ని గమనించండి. ఒక ఆర్ట్ గీసినట్టుగా డిజైన్లా ఉంటుంది. దీన్నే గుబదాడి అంటారు. ఇక చూడండి, దాని పక్కనే ఉంది కలేకాయల చెట్టు అంటారు. కలేకాయలు లేదంటే కలిమికాయలు అంటారు. ముళ్ళు చూడండి ఎంత పదునుగా ఉన్నాయో, సూదిల్లా ఉన్నాయి ముళ్ళు. మరి ఇవి జూలై మాసంలో దీనికి పండ్లు వస్తూ ఉంటాయి. నలుపు రంగు వర్ణంలో, బఠానీ రంగు అంత సైజులో, బఠానీ గింజంత సైజులో ఉంటాయి. నోట్లో వేసుకుంటే మెత్తగా ఉంటాయి. కలిమికాయలు, కలేకాయలు. వీటిని అంటే వీటి పేరుతో హైబ్రిడ్ పంట కూడా వస్తుంది. దాన్నే వాక్కాయ అని కూడా అంటారు. వాక్కాయ దీనికి సంబంధించిందే. చూసారు కదా ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని ఆరె చెట్టు అంటారు. ఆరె చెట్టు ఎన్నో రకాల రోగాలకి ఇదైతే మందు అండి. దీని యొక్క కాయలు చూడండి, కలిసి ఉండి చివర్లో హృదయాకారంలో ఉంటాయి. హృదయాకారంలో చూడండి ఎంత బాగుందో ఆరె చెట్టు. మరి ఈ ఆరె చెట్టుని పూజిస్తూ ఉంటారు. మన సెమి వృక్షాన్ని ఏ రకంగా అయితే జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటారో దానితో సమానంగా ఈ చెట్టుని కూడా పూజిస్తూ ఉంటారు. ఇది ఒక దైవిక వృక్షంలా చెప్తూ ఉంటారు. దీనికి కాయలు చూడండి, ఎండిపోయినాయి కాయలు, పచ్చిగా ఉంటే చాలా బాగుంటాయి. ఈ కాయల గింజలు, అలాగే ఆకులు, ఆరె చెట్టు యొక్క ఆకులు, బెరడు, ఇదంతా కూడా ఎన్నో రకాల సమస్యల్ని తగ్గిస్తుంది. అంటే దీన్ని పైపూతగా తీసుకోవచ్చు, అలాగే శరీరం లోపలకు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. చూడండి ఇక్కడెక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో. మనం ఇక్కడ నుంచి ప్రారంభించాం. ఇవాడు గంధం చెట్టు కాడ నుంచి గుబ్బదాడి, ఇది కలేకాయల చెట్టు, ఇది ఆరె చెట్టు. ఇక్కడ చూడండి బలిజ కాయలు, బలుసు పండ్లు అంటారు, బలిజ ఆకు అంటారు. అంటే బతుకుంటే బలుసాగు తినొచ్చు అనే సామెత ఉంది కదా. మరి ఈ చెట్టు నుంచే ఆ సామెత పుట్టింది. మరి ఈ యొక్క చెట్టు యొక్క ఆకుల్ని అడవి ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఈ సమయంలో, ఈ శీతాకాలంలో, వర్షాకాలంలో దీన్ని మంచి ఆకుకూరగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్నో రకాల సమస్యల్ని తగ్గిస్తుంది. అలాగే దీని యొక్క పండ్లు నోటికి సంబంధించిన జబ్బులు, చిగుళ్ళకు సంబంధించిన జబ్బులు, వాటిని కూడా నిర్మూలిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బలుసు పండ్లు తింటే మంచి ఆరోగ్యంగా వంతువులుగా ఉంటాం. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగో చూడండి ఆకులు తేడా, ఇది కలేకాయలు, అది బలుసుకాయలు, బలుసు పండ్లు. ఇక్కడ చూడండి మంగకాయల చెట్టు, ఇది మంగకాయల చెట్టు. ముళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి, మీరు గమనించండి. దీనికి కాయలు వస్తాయి. ఈ కాయలు మత్తెక్కిచ్చే మంగకాయలు అంటారు. ఈ మంగకాయలు మత్తెక్కిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం మంచి సమయాల్లో, ఇగో చూడండి ఇవి మంగకాయలు చూసారు కదా. ఇవి కొంచెం ఎండిన తర్వాత వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే కళ్ళు దుకాణాల్లో బాగా వాడుతూ ఉంటారు. పూర్వకాలంలో ఏదైనా విష పదార్థం తీసుకుంటే వెంటనే
వాంతి చేయించాలి అనుకుంటే దీన్ని ఉపయోగించేవాళ్ళు. మంగకాయలు చూసారు కదా, అవి మంగకాయలు. ఇక చూడండి, దీని పక్కనే నల్లేరు ఉంది. నల్లేరు, మరి ఈ నల్లేరుపై నడకే అంటారు. అంటే దీనిపై ఏదన్నా ఒక కీటకం నడుస్తూ ఉందంటే అది పడిపోదు, జారకుండా పట్టు విడవకుండా చాలా బాగుంటుంది. నడక చాలా వేగవంతంగా సులువుగా ఉంటుంది. కాబట్టి నల్లేరుపై నడకే అంటే జాగ్రత్తగా అది మనం జాగ్రత్తగా వెళ్ళొచ్చు గమ్యానికి. అంటే ఈ చిన్న చిన్న కీటకాలు, ఒక చీమ వెళ్తుంది అనుకోండి, దాని యొక్క గమ్యానికి జాగ్రత్తగా వెళ్తుంది. భద్రత అన్నమాట, రక్షణగా ఉంటుంది. మరి ఇందులో 4 పలకల నల్లేరు ఇది ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది. 3 పలకల నల్లేరు ఉంది, 2 పలకల నల్లేరు ఉంది, గుండ్రపు నల్లేరు కూడా ఉంది. మనకి అడవిలో ఇవి కనిపించవు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యానవనంలో మాత్రమే ఉంటాయి. అడవుల్లో మాత్రం ఈ 4 పలకల నల్లేరు ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలిసిన విషయమే, నల్లేరుతో బియ్యపు రొట్టె, నల్లేరు పచ్చడి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. చూడండి ఇక్కడే ఎన్ని చెట్లు ఉన్నాయో. అడవి అంటేనే ఔషధ మొక్కల గని. ఈ అడవిలో చాలా రకాల చెట్లు ఉంటాయి. వీటిని ఒక్కసారి గుర్తించండి, వీటిని ఒక్కసారి గమనించండి. ఇవి గుంపులుగా కొనలుగా ఎక్కడ పెట్టినా మనకి కనిపిస్తూనే ఉంటాయి అడవి ప్రాంతంలో. వీటి చివరి భాగాలు ఈ మాదిరిగా ఉంటాయి. మొదల భాగం అనేది ఇట్లా ఉంటుంది. చూసారా, ఒక చెట్టు 4-5 పాయలుగా విస్తరిస్తూ ఉంటుంది. చూడండి, చూశారు కదా, ఇట్లా 4-5 పాయలు. దీని యొక్క చెట్టు అంతా కూడా చిన్న గనుపులుగా ఉంటుంది. పాము మచ్చల మాదిరిగా ఉంటాయి. దీన్ని స్నేక్ ప్లాంట్ అంటూ ఉంటారు. స్నేక్ ప్లాంట్, తెలుగులో అయితే దీన్ని చాగనారలో అంటూ ఉంటారు. మరి దీనివల్ల, ఈ నార వల్ల ఏంటి ఉపయోగం చెప్తాను. మరి దీన్ని స్నేక్ ప్లాంట్ అనటం వల్ల పాములకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. చాలామంది తెలియక ఇది ఉంటే పాములు రావు అనుకుంటూ ఉంటారు. అలా ఏమి కాదు. ఈ మచ్చలు ఉన్నాయి కాబట్టి స్నేక్ ప్లాంట్ అని పేరు అయితే పెట్టారు. చూశారు కదా. మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇది వాయు కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. అందువలనే కొన్ని పట్టణాలలో, మహానగరాలలో అక్కడ ఏదన్నా ఇల్లు ఉన్నట్లయితే, అంటే వాళ్ళు చైతన్యవంతంగా ఉంటారు ఈ వాయు కాలుష్యం పట్ల. ఆ ఇంటి ముందర గార్డెన్లో ఇవి అందంగా అలంకరించుంటారు. అంటే తెలియని వాళ్ళు ఇవి అందం కోసం పెట్టారేమనుకుంటారు. ఇవి అందం కోసం కాదండి. అందం కోసం ఒక భాగం అయితే కావచ్చు, కానీ ఎక్కువగా ఇవి వాయు కాలుష్యం తగ్గిస్తూ ఉంటాయి. కొన్ని ఫ్యాక్టరీల్లో కూడా వీటిని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే బయట వీటిని గార్డెన్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుమ్ము ధూళి వల్ల వాయు కాలుష్యం అవుతుందని, ఆ వాయు కాలుష్యం నిర్మూలిస్తుంది అని చెప్పి దీన్ని ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇక ఆయుర్వేద పరంగా దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అంటే, చెవిలో చీము సమస్య, చెవి నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళు ఈ యొక్క నారను తీసుకొని దీన్ని మంట పైన వేడి చేసి బాగా పిండి రసం తీసి ఈ రసాన్ని చెవిలో వేసినట్లయితే చెవిలో పుండ్లు, చెవిలో చీము, చెవిలో దుర్గంధం అంటే చెడు వాసన ఇలాంటి సమస్యల్ని నిర్మూలించవచ్చు. ఇంకా దీని పూర్వకాలంలో ఆయుర్వేద మూలికా పండితులు ఎన్నో రకాల సమస్యలకు దీన్ని అయితే ఉపయోగించేవాళ్ళు. చూసారు కదా. మరి దాన్ని మనం పెంచుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇలా భూమిలో వేర్లతో సహా దీన్ని పీకి దాన్ని కనుక మరొకసారి నాటినట్లయితే ఇది త్వరగా నాటుకుంటుంది. కలబందలాగా వెంటనే అంటుకుంటూ ఉంటుంది అన్నమాట. భూమిని దీని యొక్క వేర్లు వెంటనే అంటుకుంటూ ఉంటాయి. చూసారు కదా. దీన్ని చాగనార అంటారు. ఇంకా ఈ అడవిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఈ ఒక్క చోటే ఎన్ని చెట్లు ఉన్నాయో
మనం అడవంతా వెతికినట్లయితే కొన్ని లక్షల కోట్ల మొక్కలు మన అడవి ప్రాంతాల్లో ఉంటాయి. వాటిని మనం వెతకాలి, తెలుసుకోవాలి. వాటి యొక్క ఉపయోగాల్ని మనం వాడుకొని ఆరోగ్యంగా ఉండాలి. నేనైతే ప్రతిరోజు కూడా ఈ అడవుల్లో వాతావరణాన్ని మీకైతే చూపిస్తాను. దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.